బిడ్డని పార్లమెంటుకు పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదా పాలన? ఇది కాదా సామాజిక న్యాయం? ఆలోచించండి. ఈ రోజున అందరూ నడుము బిగించి ఇంటింటికి పోవాలి, ప్రతి తలుపు తట్టాలి. జగనన్న చేసిన సంక్షేమం ఉంది, ఈ ప్రాంతంలో మనం చేసిన అభివృద్ధి ఉంది, ఇదిగో కనపడుతున్న పాలనా సౌలభ్యం ఉంది, సచివాలయాలు. ప్రతి ఇంటికి పోయి మనం ఓటు అడిగితే ఖచ్చితంగా ఓటరు రెడీగా ఉన్నాడు. నాయకులు భేషజ్వాలాలు పక్కన పెట్టి ప్రతి ఇంటికి పోయి జాగ్రత్తగా ఓట్లు అడిగి రేపు అఖండ మెజారిటీతో గురజాలని గెలుచుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలుగుదేశం నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టి చెల్లెల్ని అన్న మీదకి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేపిస్తున్నారు. ఇంతకన్నా నీచం ఉందా సోదరులారా? ఇంతెందుకు, ఈరోజు గురజాల నియోజకవర్గంలో నర్సరావుపేట పార్లమెంటుకు వాళ్ళకి క్యాండిడేట్లు లేరని మనం పెంచి పోషించిన కృష్ణదేవరాయలు గారిని, కృష్ణమూర్తి గారిని తీసుకెళ్లి క్యాండిడేట్లుగా పెడుతున్నారు. ఇంతకన్నా చెత్త ఏమన్నా ఉందా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.